హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇది వచ్చేసి మార్నింగ్ టైము. నేను వచ్చేసి గుమ్మం ముందు ఇలా అయితే ముగ్గు పెట్టుకున్నాను. అదైతే కనిపించడం లేదు, ఎందుకంటే తడి మీద వేసాను, కనిపించడం లేదు. అది కొంచెం డ్రై అయినాక చూపిస్తాను. ఈరోజు అయితే మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ముగ్గు పెట్టేసుకున్నాక ఇంట్లోకి వచ్చేసి కర్రీ అయితే వేసేసాను పొయ్యి మీద. నెక్స్ట్ వచ్చేసి పాలు కూడా పెట్టేశాను. మార్నింగ్ అయితే ప్యాకెట్ పాలు యూజ్ చేస్తామండి. మార్నింగ్ అంత పొద్దునే పాలతను రాడు కదా, అందుకనేసి ఆయన అయితే 10 తర్వాత వస్తాడు. ఇక్కడ వచ్చేసి నేను దోసకాయ టమాటా కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు అయితే లేచారండి. హాయ్ చెప్పు. ఎందుకు లేచావు అప్పుడే? ఎందుకు లేచావు అప్పుడే? వాళ్ళు హాలిడే అనుకున్నావా? ఓకే. గుడ్ మార్నింగ్. హాయ్ జాగృత్. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు ఈరోజు? ఇడ్లీ. ఇడ్లీ. మా పిల్లల ఇడ్లీలో తేనె వేసుకొని తింటారు, చట్నీ అస్సలు తినరు. ఇక్కడైతే బ్యాగ్ చూపిస్తున్నా చూడండి. ఒక పక్కన ఊడగొట్టేసింది పాప, అయితే అదే చూపిస్తూ ఉన్నా. బాయ్ జాగ్రత్త. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను ఆ రోజు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోపలికి వచ్చి 8:30కి మనకి TV9లో న్యూస్ వస్తుంది కదండి, సినిమాకి సంబంధించిన ఈటీ అని. అదైతే పెట్టుకొని వింటూ కిచెన్లోకి వెళ్ళి దోశలు అయితే వేసేసుకున్నాను. వాళ్ళకైతే ఇడ్లీ పెట్టేశాను. నేనైతే ఇడ్లీ పిండి వాళ్ళ వరకు వచ్చింది. నేనైతే దోశ పిండి కొంచెం ఉంది. నేనైతే దోశ వేసుకుంటున్నాను. దోశ వేసుకొని దోశ విత్ అల్లం చట్నీ అయితే వేసుకొని టీవీలో ఈటీ ప్రోగ్రామ్ మూవీస్కి సంబంధించిన న్యూస్ వస్తుంది కదండి TV9లో, అదైతే పెట్టుకొని చూస్తూ దోశలు తింటూ ఉన్నాను కూర్చొని. మా హస్బెండ్ అయితే పిల్లల్ని దించడానికి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఈలోపు నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇల్లు అయితే చిమ్మేసుకుంటాను. ఒకసారి చూడు ఒకసారి ఒకసారి చూడు చూడబ్బా. మా హస్బెండ్ అయితే పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చినాక కాఫీ అయితే పెట్టుకొని తాగుతున్నాము. కాఫీ తాగుతూ చూడండి అసలు చూడలేదు ఆయన వీడియోకి. ఆయన వీడియోస్ ఇష్టపడరు, అందుకని చూడండి అంటే చూడట్లేదు. నెక్స్ట్ వచ్చేసి బట్టలు తీసుకెళ్ళి ఆరేసి వచ్చానండి. పైన వేసేసి కిందకు వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో మొత్తం చిమ్మేసుకొని తుడిచేసుకొని ఇంకా స్నానం అయితే చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. ఇలాగా పాలైతే ఆ టైంకి పాలంకులు వస్తారు, ఇంకా పాలైతే నైవేద్యంగా పెట్టేసుకున్నాను దేవుడికి. ఏదైనా పూజ చేసుకుంటే ఇంట్లో కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. నేనైతే ఇది తిరుమలలో తెచ్చానండి అగరబత్తీలు. ఆ అగరబత్తీల స్మెల్ అయితే వస్తున్నంతసేపు భలే ఉంటుంది, పీస్ఫుల్గా రిలాక్సింగ్గా. ఆ స్మెల్కే అసలు చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ నేను శారీకి కొంగుకి ముళ్ళు వేసుకుందామని, కుచ్చులు అంటారు కదండి, ఆ కుచ్చులు వేసుకుందామని కూర్చొని ప్యాడ్ ఒకటి తీసుకున్నాను, పెద్దది ప్యాడ్ తీసుకొని దానికి మనకి సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదండి, అవి అయితే తీసుకొని అవి చుడుతూ ఉన్నాను ప్యాడ్కి. అవి చుట్టుకొని కట్ చేసుకొని నెక్స్ట్ అవైతే మనము శారీకి కుచ్చులు వేసుకోవచ్చు. ఇట్లా బయట ఇస్తే మనకి శారీ కుచ్చులకి ఇస్తే ఈ టైప్ ఆఫ్ అయితే 200 250 తీసుకుంటున్నట్టున్నారు. నాకైతే కరెక్ట్గా ఐడియా లేదండి. నేనైతే ఇవి ఎప్పుడో ఇచ్చాను ఇలాగ ప్లెయిన్ కుచ్చులు. ఆ తర్వాత తమ్ముడు పెళ్ళప్పుడు ఇలాగ మనకి బీడ్స్ వస్తాయి కదా, చిన్న పూసల టైపు ఫ్లవర్ టైపు అట్లా వస్తాయి కదా, అట్లా అయితే వేయించాను. ఇలా ప్లెయిన్ అయితే వేయించలేదు. తర్వాత ఎప్పుడో ఒక 5, 6, 7 అట్లా ఇయర్స్ అయిపోతుంది ఈచ్ ప్లెయిన్ కుచ్చులు. ఓకే, మనము ట్రై చేద్దాము, వస్తాయి కదా, ఖాళీగానే ఉన్నాం. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు పాప అయితే మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్కి వచ్చేస్తారు. నేనైతే లాస్ట్ ఇయర్ అయితే పాప నర్సరీ అండి, ఎల్కేజీ నర్సరీ కాబట్టి ఆమె 12:30కే తీసుకొచ్చేదాన్ని. ఈ ఇయర్ అయితే ఫుల్ డే కాబట్టి నేను 4:30 వరకు ఖాళీగానే ఉంటాను. ఈలోపు ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందనేసి
కూర్చొని ట్రై చేద్దామనేసి శారీ కుచ్చులు అయితే వేసుకుందామని కూర్చున్నాను. ఇక్కడైతే చూపిస్తున్నా చూడండి. శారీ ఇది పళ్ళు అనమాట, పైతాని శారీ. దీంట్లో వచ్చి మనకి ఏమేం కలర్స్ ఉన్నాయో చూపిస్తున్నాను. దాన్ని బట్టి ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని థ్రెడ్స్ అయితే చుట్టు పెట్టుకుంటున్నాను. కలర్స్ అయితే చుట్టు పెట్టుకున్నాను. బ్లూ ఒకటి, పింక్, గ్రీన్, పర్పుల్ చుట్టుకున్నాను. తర్వాత నాకు గుర్తొచ్చింది శారీ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట. ఓకే, దీంట్లో ఎల్లో కూడా ఉంది కదా, ఎల్లో అయితే నేను మర్చిపోయాను అనేసి తర్వాత ఎల్లో కూడా నేను తీసుకున్నాను థ్రెడ్ అయితే. నెక్స్ట్ ఇక్కడ మనం నీడిల్, దానికి సరిపోయే నీడిల్ అయితే ఉండాలండి. మనం అది చుట్టుకున్న తర్వాత ఒక కార్నర్కి అయితే మనము గమ్ పెట్టుకోవాలి. గమ్ పెట్టుకున్న కల్లి మనము ఆ నీడిల్ హోల్లోకి అయితే పెట్టుకుంటే సరిపోతుంది. నీడిల్ అయితే లావుగాను పెద్దగా ఉండాలి మనకి, అది దారం ఎక్కే అంత. ఆ థ్రెడ్ మొత్తం మనం గమ్ పెడతాం కదండి, అది మొత్తం దానిలో పట్టాలి. అయితే వేస్తూ ఉన్నాను. చూద్దాం, నేర్చుకుందాం. మనం కూడా చేస్తే ఏదైనా వస్తుంది కదా. అలా కూర్చొని ఊరికే టైంపాస్ అవ్వకుండా ఇంట్లో బోర్ కొట్టుకుంటూ ఉండడం కన్నా ఇలా చేసుకుంటే బెస్ట్ అనిపించింది. నేనైతే పిల్లలు ఫుల్ డే వెళ్ళిపోతున్నారు కదండి స్కూల్కి. మా వారితో అన్నాను, నేను కూడా జాబ్ చేస్తాను, నాకు ఏదైనా జాబ్ చూడండి అంటే ఆయన ఇప్పుడే ఎందుకు, పిల్లలు ఇప్పుడే కదా స్కూల్కి వెళ్తున్నారు, ఇప్పుడే వద్దులే అనేసి అన్నారు. సరే, ఇంట్లో ఉంటే మరి బోర్ కొట్టేస్తుంది, పిల్లలు ఉండరు, ఆయన ఉండరు, ఒకదాన్నే ఉంటాను ఇంట్లో, టీవీ పద్దాకు చూడలేము, కళ్ళు పోతాయి. అందుకనేసి కూర్చొని ఇక సరే ఇదైతే ట్రై చేద్దాం. ఇదివరకైతే థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేసేదాన్ని పాప పుట్టక ముందు. ఇప్పుడైతే థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే అవి నా దగ్గర బ్యాంగిల్స్ ఉంటాయి కదండి ప్లాస్టిక్వి, వితౌట్ థ్రెడ్ ప్లాస్టిక్ ఉంటాయి. అవి అయితే తెచ్చుకోవాలి, ప్రస్తుతానికి లేవు నా దగ్గర. అవి తెచ్చుకున్నాక థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తాను. అవి చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇంతకుముందు అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ చేశాను, చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియో అయితే అదే పోస్ట్ చేస్తాను, నా థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షను. అప్పుడైతే చాలా చేసుకున్నాను, వెరైటీ మోడల్స్ అయితే చేశాను, చూపిస్తాను మొత్తం వీడియోస్ చూద్దరు. కానీ ఇలా ముళ్ళు వేస్తూ ఉంటే బయట క్లైమేట్ అయితే కొంచెం క్లౌడీగా అయింది, వర్షం పడుతుందేమో అనేసి ఇక బట్టలు అయితే తీసుకొద్దాము పైకి వెళ్ళి అనేసి పైకి వెళ్తూ ఉన్నాను. మళ్ళీ వర్షం పడిందంటే అవి తడిచిపోతాయి, మళ్ళీ లిఫ్ట్లోంచి పైకి వచ్చేలోపే అవి తడిచిపోతాయి అన్నమాట. మాకు ప్రాబ్లం వచ్చేసి ఇదేనండి, బట్టలు అయితే కింద ఆరవు, కింద సరిపోవు వేయడానికి కూడా. కంపల్సరీగా పైన వేసుకోవాలి. పైన వేస్తేనేమో రెయినీ సీజన్లో మనకి అవి ఎక్కడ రెయిన్ వస్తుందా తడిచిపోతాయని భయం అనమాట, చూసుకుంటూ ఉండాలి. మాకేమంటే ఇంట్లోకి వచ్చేసి వర్షం వచ్చినా తెలీదు, అందుకనేసి మబ్బు పట్టంగానే వచ్చేసి ఇక తీసుకొద్దామనేసి వచ్చేసాను. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి వ్యూ అండి. ఇది వచ్చేసి మనకి కాలనీ అనమాట, ఇటు సైడ్ అంతా ఇదంతా కాలనీ, అటు సైడ్ అంతా బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి, చెట్లు, మామిడి తోటలు ఉంటాయి. వ్యూ అయితే బాగుంటుందండి, కొండలు అంతా బాగుంటుంది. కాకపోతే ఈ ఏరియా కూడా పీస్ఫుల్గా అంతా బాగుంటుంది, కాకపోతే డస్ట్ అండి, ఫుల్ ఆఫ్ డస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చూపిస్తున్నాను, ఇక్కడ అందరూ బట్టలు పైన వేసుకుంటారు అనేసి. ఇంకా ఆ రోజు క్లౌడీగాను వర్షం పడేలాగా ఉంది కాబట్టి కొంచెం తక్కువ వేశారు. ఇది మనకి సన్ వస్తే మాత్రం, ఎండ వచ్చిందంటే మాత్రం ఫుల్ తీగలన్నీ నిండిపోతాయి అనమాట. ఎక్కడెక్కడ తీగలన్నీ బట్టల మీదే ఉంటాయి, బట్టలన్నీ తీగ మీదే ఉంటాయి. చూపిస్తున్నాను, ఇక్కడ అందరూ పైన వేసుకుంటారు క్లాత్స్ అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక క్లాత్స్ అయితే తీసేసుకున్నానండి. మళ్ళీ పైన వేసింది కాక వీటికి గట్టిగా ఉండే క్లిప్స్ అయితే పెట్టుకోవాలి, లేదంటే మళ్ళీ గాలి వచ్చిందంటే ఎగిరిపోయి కింద పడిపోతాయి, లేదా ఎగిరిపోతాయి. ఇదొక భయం అనమాట. మళ్ళీ అయితే డ్రై అయిపోయినాయి, బాబుది ఒకటే డ్రై అవ్వలేదు, కిందకైతే తీసుకెళ్ళిపోతున్నా, అదొకటే కదా కింద వేసేసుకుందాం, మళ్ళీ వర్షం వచ్చిందంటే తడిచిపోతుంది అనేసి మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేశానండి. అదైతే మొదలు పెట్టానుగా, ఇంకా ఆపడం ఎందుకు మరి మధ్యలో అనేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలు వచ్చే వరకు టైం ఉంది కదా, కూర్చొని చేద్దాము, ఎంతవరకు అయితే అంతవరకు అని చెప్పేసి కూర్చున్నాను, చేస్తూ ఉన్నా. ఇక ఇప్పుడే మనం ఏదైనా చేస్తూ ఉంటే పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారండి. వాళ్ళకు కూడా రేపు పెద్దయినాక ఇంట్రెస్ట్ వస్తుంది, అమ్మ ఇలా చేసింది కదా, అప్పుడు నేను కూడా ట్రై చేయొచ్చు అని పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. మా పాప అయితే అన్నీ అబ్జర్వ్ చేస్తుంది, A to Z అబ్జర్వ్ చేస్తుంది. నేను ఏదైనా కొత్త డ్రెస్ వేసుకుంటే, అమ్మ ఇవాళ కొత్త డ్రెస్ వేసుకున్నావా, ఎందుకు వేసుకున్నావు అని అడుగుతుంది. గాజులు వేసుకుంటే, అమ్మ ఇవాళ గాజులు ఎందుకు వేసుకున్నావు అంటుంది. అట్లాగా అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. నేనేం వేసుకున్నాను, ఏం పెట్టుకున్నాను, A to Z మొత్తం అబ్జర్వ్ చేస్తుందండి. అట్లానే మనం ఏ చేసినా వాళ్ళు అబ్జర్వ్ చేసి చూస్తూ ఉంటారు కాబట్టి
మనం చేసేవి ఇప్పటి నుంచే పిల్లలు నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. మా వాడైతే అన్ని పట్టించుకోలేండి, వాడి ప్రపంచం వాడిది. ఈ పాప అయితే మాత్రం అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. రౌడీ బేబీ అది, క్యూట్గా ఉంటుంది రౌడీ బేబీ. అందరు గుండెలో కనిపిస్తున్నారు అనుకోకండి, పిల్లలు, అమ్మ వాళ్ళు, నాన్న అందరూ గుండెలే ఉన్నాయంట అనుకోకండి. లాస్ట్ మంత్ అయితే తిరుపతి వెళ్ళొచ్చామన్నమాట, అందుకనేసి అందరు గుండ్లు ఉన్నాయి. లేకపోతే బాగానే ఉండేవాళ్ళు పాపం, చుట్టూతో అందరూ గుండ్లు అయిపోయినాయి. వీడియోస్ తీస్తూ ఉన్నా కానీ కొంచెం కనిపించడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు గుండు వల్ల. పెద్దవాళ్ళు అయితే, పిల్లలైతే వాళ్ళు ఏముందండి, వాళ్ళు అసలు ఏం పట్టించుకోరు. పెద్దవాళ్ళు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడైతే బ్లూతో స్టార్ట్ చేశానండి, బ్లూ థ్రెడ్ అయితే వేస్తూ ఉన్నా. ఇది నాకు చాలా టైం పట్టిందండి ఆ రోజు కూర్చొని, చాలాసేపు చేశాను వర్క్ అయితే. నాకు మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను అన్నీ. ఇవి నాకు సిల్క్ థ్రెడ్ అయితే అప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ చేశాను కాబట్టి నా దగ్గర సిల్క్ థ్రెడ్ ఉందన్నమాట. థ్రెడ్స్ అయితే కలర్స్ ఉన్నాయి నా దగ్గర కొన్ని, అవి వెతికి అవి చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేసేసరికి టైం పట్టింది. 12 అలా అయిపోయి ఉంటుంది స్టార్ట్ చేసేసరికి. మరి బట్టలు తెచ్చి మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ కూర్చొని మధ్యలో మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ ఏదో ఒకటి పెట్టి బాబుని ట్యూషన్కి పంపించి మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ చపాతీ పిండి కలుపుకొని ఇప్పుడైతే వేస్తూ ఉన్నాం. కానీ స్టార్టింగ్ కదండి, స్టార్ట్ చేశాను ఇప్పుడే, కొత్త కాబట్టి కొంచెం టైం పడుతుంది. మనకి ప్రాక్టీస్ అయ్యే కొద్దీ వస్తుంది అనుకుంటున్నాను మంచిగా. అయితే దీనికైతే కలర్స్ వేస్తూ ఉన్నాను. అదే అనిపించింది, కలర్స్ వేస్తున్నాను ఎలా ఉంటుందో ఏంటా అని. ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను మీకు మొత్తం కంప్లీట్ అయినాక. చాలా కష్టమే, కానీ మనకి ప్రాక్టీస్ ఉంటే ఏదైనా వచ్చేస్తుంది. మనం సాధించలేదంటే ఏది ఉండదు. మనం అనుకుని చేయాలి కానీ మనసు పెట్టి ఏదైనా అయిపోతుంది. ఇక్కడైతే ఈక్వల్గా రావాలన్నమాట. అన్ని గుచ్చులు మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని కట్ చేసుకుంటూ సరిపోతుంది. అదిగోండి ఒకటి అయిపోయింది ఆల్రెడీ. సెకండ్ వన్ అయితే వేస్తూ ఉన్నాను. సెకండ్ వన్ అయితే వేసాక నెక్స్ట్ ఇంకో కలర్ అయితే 3 వేసానండి. ఒక కలర్కి 3 కాడికి వేసుకున్నాను. బ్లూ 3 వేసాను. తర్వాత నెక్స్ట్ ఇంకో కలర్ ఏం వేసాను తెలియదు కానీ పింక్ అనుకుంటా, పింక్ కూడా 3 వేసాను. అట్లా ఒక్కొక్క కలర్వి 3 వేసుకుంటూ వెళ్ళాను. అలాగా 5 కలర్స్ ఏమైనాయి నాకు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి అయితే స్కూల్ టైం అయిపోయింది. ఇంకా అయితే డ్రెస్ చేంజ్ అయితే చేసేసుకొని స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. పిల్లల్ని తీసుకొచ్చేద్దామనేసి, మళ్ళీ తీసుకొచ్చినాక వేసుకోవచ్చు అనేసి స్కూల్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. కోతి పిల్లలు అయితే వచ్చేసారు ఇంటికి. దారాలు అయితే ఇంకా వేయటం అవ్వలేదు, ఇట్లా ఉన్నాయి దారాలు. మొత్తం జాతర దారాల జాతర వేస్తూ ఉన్నాను థ్రెడ్స్. కొంచెం ఇంకా వేయాలి, కొంచెం చూసారు కదండి, స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అంతవరకు అయిందనమాట. ఇంకా కొంచెం ఉంది, ఆ కొంచెం అయితే ఫినిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి బాబు అయితే ట్యూషన్కి పంపించేశానండి. ట్యూషన్కి వెళ్ళినాక నేనైతే వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి పాలు ఇచ్చేసి ట్యూషన్ అయితే వెళ్ళిపోయాడు. ఇక్కడైతే నేను చపాతీ పిండి అయితే కలుపుకుంటున్నాను. ఆ రోజు దోసకాయ టమాటా కర్రీ చేశాను కదండి, ఇంకా రైస్ ఎందుకులే చపాతీ చేసేద్దాం అన్నట్టుగా చపాతీ పిండి అయితే కలిపేసుకున్నాను. నేను అక్కడ ఉంటుంది మా పాప, ఇదిగోండి కిచెన్లో ఉండి. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందన్నమాట ఈమెకి, ఆల్ఫాబెట్స్ అండ్ ఇంకోటి ఏదో ఉంది. ఆ ఎగ్జామ్స్ అయితే ప్రిపేర్ అవుతుంది కూర్చొని, ఏబిసిడీలు రాస్తూ ఉంది. క్యాపిటల్ ఏబిసిడీలు అయితే వస్తాయి కానీ స్మాల్ కొంచెం కష్టపడుతుంది. వస్తాయి కాకపోతే అది ఎలాగా ఏంటి అనేది కొంచెం తెలియాలి, రాస్తుంది కానీ. ఇక్కడ వచ్చి చూపిస్తున్నా చూడండి, ముళ్ళు అయితే వేసేసుకున్నాను. ఇలా ఎండింగ్కి వచ్చేసరికి బ్లూ 4 వచ్చింది. ఒకటే మిగిలిపోయింది. మళ్ళీ కలర్స్ అన్నీ యూజ్ చేసి మళ్ళీ అట్లా పింక్ గ్రీన్ అది ఇష్టం, అది అన్ని ఇష్టంలే కలర్స్. థ్రెడ్స్ వేయటం అయితే కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్కి వచ్చేసరికి నాకు
ఫోర్ పడ్డాయి. ఇంకొక కలర్ వేసినా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా ఆ బ్లూవే 4 వేసేసుకున్నాను. ఒకటే కదా ఎక్స్ట్రా ఏమైపోద్దులే అన్నట్టుగా. ఇంకైతే మొత్తం అదంతా పడింది కదండి, దారాల కట్ చేసినవి అవన్నీ పీచులు అవన్నీ ఉన్నాయి కదా, అవైతే క్లీన్ చేసేసి చిమ్మేసేసి తీసేసి బాబు అయితే ట్యూషన్ నుంచి కూడా వచ్చేసాడు. ఈలోపు చపాతీలు కాలుతాం. చపాతీలు అవన్నీ అయిపోయేసరికి బాబు ట్యూషన్ టైం కూడా అయిపోయింది. అదంతా అయ్యేసరికి వర్క్ నాది. ఇంకా సరే బాబు కూడా వచ్చేసాడు అనేసి ఇక మొత్తం అయిపోయింది కదా అనేసి చపాతీ అయితే కాలుస్తూ ఉన్నాను తింటారనేసి. ఇప్పుడు కూడా చూడండి వంటగదిలోకి వచ్చి నా దగ్గరికి ఏదో ఆడుతూ ఏదో మాట్లాడటానికో సంథింగ్ ఏదో వాళ్ళిద్దరు ఏదో అనుకొని వచ్చారు నా దగ్గరికి. ఇక్కడైతే బాబుని వీడియో తీయమంటే తీస్తూ ఉన్నాడు. చపాతీలు కాల్చే తీయమనలేదు నేను. ఒకసారి చెల్లిని తీరా ఏం చేస్తుందో అంటే నన్ను కూడా తీశాడు వీడియో. చూడండి ఇక్కడ కూర్చొని కూడా మళ్ళీ కిచెన్లోనే కూర్చొని నా దగ్గరే కూర్చొని తింటూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ ఉంది అక్కడ, డాడీ తింటూ ఉన్నారు. వెళ్ళిపోమ్మా అక్కడ కూర్చోమ్మా అంటే లేదు నాకు ప్లేట్ ఇచ్చే ఇక్కడే కూర్చొని తింటా అనేసి తింటూ ఉంది. అందుకని హద్వీని వీడియో తీరా జాగ్రత్త అంటే తీస్తూ ఉన్నాడు. చూడండి ఎలా చేస్తుందో, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తుందో. ఇక్కడ నాటి చేష్టలన్నీ చేస్తూ ఉంటుంది. చూస్తుంది ఇక్కడ ఏదో. నెక్స్ట్ వచ్చేసి ఇది ముగ్గు చూపిస్తున్నా అండి. ముగ్గు అయితే ఎందుకు చూపిస్తున్నా అంటే ఈవినింగ్ టైం, ఇది నైట్ 10 అయిపోయింది. నైట్ 10 అయ్యేసరికి ముగ్గు పరిస్థితి అయితే ఇదండి. మొత్తం చేర్పేశారు, అందరు పిల్లలే ఫ్లోర్లో మొత్తం దొక్కేశారు. ఇక్కడ వచ్చేసి బాబు హోంవర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ట్యూషన్కి వెళ్ళి వచ్చాడు కానీ వాడిది అవ్వలేదంట. ఏదో 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 ఉంది, ఇంగ్లీష్ అనుకుంటా, ఇంగ్లీష్ ఏదో ఉంది, నాది అవ్వలేదు అనేసి కూర్చున్నాడు చేసుకుంటా. సరే నువ్వు వర్క్ చేసుకుంటా ఉండు, నేనైతే బట్టలు ఫోల్డ్ చేసుకుంటా అనేసి అప్పుడైతే బట్టలు పైనుంచి తెచ్చాను కానీ ఫోల్డ్ చేయలేదు. సారీ ముడి వేసుకుంటూ కుచ్చులు వేసుకుంటూ సరిపోయింది నాకు టైం అంతా. ఇక్కడ వచ్చేసి బట్టలు ఫోల్డ్ చేసుకుంటూ ఉన్నాను. బాబు అయితే హోంవర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇలా అవుతూ ఉంది. ఈరోజైతే ఫుల్ పని అండి. ఆ వర్క్ పెట్టుకోవడం, అది కుచ్చులు శారీకి ఆ కుచ్చులు వేసుకోవడం సరిపోయింది నాకు. ఈ ఇంట్లో పని అంతా ఆగిపోయింది అనమాట. ఇలా అయితే బాబు హోంవర్క్ చేసుకుంటున్నాడు, ఇంకా ఖాళీగానే ఉండగా కదా అనేసి బట్టలు అయితే ఫోల్డ్ చేసి ఇక్కడ దివాన్ కట్ మీద అయితే పెట్టేశానండి. రేపు మార్నింగ్ సర్దొచ్చిలే, మళ్ళీ పడుకున్నారు కదా డిస్టర్బ్ అవుతుంది అనేసి. ఇంకైతే నాది కూడా అయిపోయింది కదా, బాబు కూడా అయిపోయింది, పడుకున్నా అండి. మన ఛానల్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా.